Fifth, that. Now we discuss about that. ఇక దట్ని అన్నింటికి యూజ్ చేస్తాం సందర్భాన్ని బట్టి. దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సన్స్, థింగ్స్ అండ్ యానిమల్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే విచ్ కన్నా దట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. షీ సెంట్ ఏ ప్రెజెంట్, ఇట్ వాజ్ నైస్. ఇక్కడ ఆమె గురించి మాట్లాడుతున్నామా, ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నామా? ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాం, అంటే గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ who have to begin the sentence with present. ఇక్కడ ప్రెజెంట్ని పాయింట్ చేసి మాట్లాడుతున్నాము కాబట్టి డిఫరెంట్ ఆర్టికల్ ది యూజ్ చేయాలి. ద ప్రెజెంట్ దట్ షీ సెంట్ వాజ్ నైస్. ఇక్కడ హూకి బదులుగా మనం దట్ని యూజ్ చేసాము థింగ్ కాబట్టి. ఐ బాట్ ఏ టేబుల్, ఇట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టేబుల్. ద టేబుల్ దట్ ఐ బాట్, ఇక్కడ ఇట్ బదులు దట్ వస్తుంది. లేదా ద టేబుల్ విచ్ ఐ బాట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. ద టేబుల్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ అని కాకుండా ద టేబుల్ దట్ ఐ, ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అవటాన్ని చూడండి. ద టేబుల్ దట్ ఐ బాట్ ఏ టేబుల్ దగ్గర ఇది మారిపోయింది. ద టేబుల్ దట్ ఐ బాట్ ఈజ్ స్ట్రాంగ్. ఇక్కడ ఏ టేబుల్ గురించి మాట్లాడుతున్నాను? నేను కొన్న టేబుల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ దట్. అలాగే ఐ హ్యావ్ గాట్ దోస్ బుక్స్, నేను ఆ బుక్స్ని సంపాదించాను లేదా కొన్నాను. యు వాంటెడ్ దెమ్, నీకు అవి కావాలి లేదా నువ్వు అడిగావు. దీన్ని ఎలా చేంజ్ చేస్తామంటే ఐ హ్యావ్ గాట్ దోస్ బుక్స్, దీన్ని ఇలాగే చెప్పేస్తున్నాం. ఇక్కడ దెమ్ అనేది తీసేసి దట్ యు వాంటెడ్. ఐ హ్యావ్ గాట్ దోస్ బుక్స్ దట్ యు వాంటెడ్. ద ప్యాంట్స్ దట్ ఐ బాట్ ఎస్టర్డే ఆర్ ఆల్రెడీ స్టెయిన్డ్. నేను నిన్న కొన్న ప్యాంట్స్ అప్పటికే మరకలుగా ఉంది. వేర్ డిడ్ యూ బై ది డ్రెస్ దట్ యు వోర్ లాస్ట్ వీక్. గత వారం మీరు ధరించిన దుస్తులు ఎక్కడ కొన్నారు? ఏ దుస్తులు అంటే గత వారం మీరు వేసుకున్న దుస్తులు. ద పోలీస్ నీడెడ్ డీటెయిల్స్ దట్ కుడ్ హెల్ప్ ఐడెంటిఫై ది రాబర్. ఐ సా ది షూస్ దట్ యు బాట్ లాస్ట్ వీక్ ఆన్ సేల్ ఫర్ లెస్ దిస్ వీక్. ఈ దట్ రిలేటివ్ ప్రొనౌన్కి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, విచ్ కి హూ కి బదులుగా దట్ రాయవచ్చు. దిస్ ఈజ్ ది పెన్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే ఆర్ దిస్ ఈజ్ ది పెన్ దట్ ఐ బాట్ ఎస్టర్డే అని కూడా అనవచ్చు. దిస్ ఈజ్ ది బాయ్ హూ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈజ్ ది బాయ్ దట్ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈజ్ ది బాయ్ దట్ వోన్ ది ఫస్ట్ ప్రైజ్. పర్సన్ వచ్చినా థింగ్ వచ్చినా హూకి బదులుగా దట్ రాయవచ్చు. ఇలా రాయవలసింది ఒకటి కంటే ఎక్కువ అయినప్పుడు. ఎగ్జాంపుల్, మై బ్రదర్ హూ ఈజ్ లివింగ్ ఇన్ విజయవాడ, మై బ్రదర్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా కేమ్ ఎస్టర్డే. మై బ్రదర్ దట్ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా అని కూడా అనొచ్చు. బ్రదర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు కాబట్టి దట్. హూ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ వన్ పర్సన్. ఒకటి కంటే ఎక్కువైన వాటికి హూకి బదులుగా దట్ కూడా రాయవచ్చు. బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ ఇద్దరు ఉండవచ్చు, ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఉండవచ్చు కాబట్టి హూకి బదులుగా దట్ రాయవచ్చు. కానీ ఫాదర్ మదర్ చెప్పినప్పుడు ఎవరికైనా ఒక్కరే ఉంటారు కాబట్టి హూ రాయాలి. మై మదర్ హూ ఈజ్ టీచర్ ఈజ్ 8 years old. మై ఫాదర్ హూ ఈజ్ ఏ స్కూల్ మాస్టర్ ఈజ్ 50 years old. రైట్. మై ఫాదర్ దట్ ఈజ్ ఏ స్కూల్ మాస్టర్ ఈజ్ 50 years old. రాంగ్. మై సిస్టర్ that has been adopted by my uncle is ill. If there are more than one person, we can write that. The dog is friendly which I purchased last month. The dog is friendly that I purchased last month. ఈ రెండు సెంటెన్స్లో ఏది కరెక్ట్? విచ్ని యానిమల్స్ కానీ థింగ్స్ కానీ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం కదా, కాబట్టి విచ్ యూజ్ చేయొచ్చు. కానీ ఇంకో విషయం చెప్పుకున్నాం, దట్ అనేది యానిమల్స్కి పర్సన్స్ కూడా యూజ్ చేయొచ్చు అని. ఆ లెక్క ప్రకారం ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్ అవ్వాలి. ఈ రెండు సెంటెన్స్ కరెక్టే కానీ మీనింగ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ నేను ఎప్పుడైతే ద డాగ్ ఈజ్ ఫ్రెండ్లీ విచ్ ఐ పర్చేస్ లాస్ట్ మంత్ అని అన్నానో అప్పుడు నేను దేని గురించి స్పెసిఫై చేస్తున్నట్లు అంటే నా దగ్గర
ఒకే ఒక కుక్క ఉండే ఛాన్స్ ఉంది అని. ఏదైతే నేను లాస్ట్ మంత్ కొన్నానో ఆ కుక్క నాతో ఫ్రెండ్లీగా ఉంది అని. కానీ నేను ఎప్పుడైతే దట్ యూజ్ చేస్తానో అప్పుడు ఒకే ఒక్క దాన్ని స్పెసిఫై చేస్తున్నట్లు. ఇక్కడ ఏదైతే క్వాలిఫై చేస్తుందో ఆ డాగ్ని స్పెసిఫై చేస్తున్నాను. సపోజ్ నా దగ్గర 2 డిఫరెంట్ కలర్ పెన్స్ ఉన్నాయనుకోండి. ఆ 2 కలర్స్లో నేను ఒక కలర్ని స్పెసిఫై ది బ్లూ కలర్ పెన్ దట్ ఐ పర్చేస్డ్ అంటాను. అంటే అదే నా దగ్గర ఉన్నది. ఒకే కలర్ పెన్ అనుకోండి, విచ్ ఐ పర్చేస్డ్ అంటాను. అదే 2 ఉంటే ద బ్లూ కలర్ పెన్ దట్ ఐ పర్చేస్డ్ అంటాను. అంటే నేను స్పెసిఫై చేశాను. ఎప్పుడు స్పెసిఫై చేస్తాము? మన దగ్గర 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే దట్ యూజ్ చేస్తే. మీనింగ్ ఏమని వస్తుందంటే అతని దగ్గర 2-3 కుక్కలు ఉండవచ్చు, కానీ అతను ఒక్కదాని గురించే చెప్పాలనుకుంటున్నాడు. అతనితో ఏది ఫ్రెండ్లీగా ఉంది? లాస్ట్ మంత్ పర్చేస్ చేసిన డాగ్, అందుకని స్పెసిఫై చేశాడు. ఎప్పుడైతే ఇలా 1 కంటే ఎక్కువ ఉండి ఒకదాన్ని స్పెసిఫై చేస్తామో అప్పుడు దట్ యూజ్ చేస్తాము. రూల్ నెంబర్ 2, యాన్సిడెంట్లో గనక మనకు కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ ఉంటే కనుక రిలేటివ్ ప్రొనౌన్ దట్టే ఉండాలి. ఎగ్జాంపుల్, ద గర్ల్ అండ్ హర్ డాగ్ దట్ ఐ సా యెస్టర్డే. ఇక్కడ చూడండి, దట్ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్. బట్ యాన్సిడెంట్ హర్ డాగ్ కాదు. హర్ డాగ్ అయితే ఏమో ఉండేది, విచ్ వచ్చేది. నాన్ లివింగ్ థింగ్ అండ్ యానిమల్స్ కాబట్టి ఇక్కడ యాన్సిడెంట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ అండ్ ఇక్కడ కంబైన్ అయ్యింది. ద గర్ల్ అండ్ హర్ డాగ్, హ్యూమన్ బీయింగ్ ఉంది అండ్ యానిమల్ ఉంది. సో దెన్ రిలేటివ్ ప్రొనౌన్ మస్ట్ బి దట్. సో దట్ ఎప్పుడు యూజ్ చేస్తారు? వెన్ యాన్సిడెంట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, అప్పుడు దట్ యూజ్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సా ఏ బాయ్ అండ్ ఏ డాగ్ డాష్ వాజ్ రన్నింగ్. ఇక్కడ హూ ఆర్ హూమ్ ఆర్ విచ్ ఆర్ దట్ ఏది వస్తుంది? ఒక్కో దాని గురించి చూద్దాం. ఇక్కడ ఏ బాయ్ పర్సన్, సబ్జెక్టివ్ కేసు అయితే హూ పెట్టాలి, ఆబ్జెక్టివ్ కేసు అయితే హూమ్ పెట్టాలి. ఇది సబ్జెక్టో ఆబ్జెక్టో చూద్దాం. ఇక్కడ ఏ బాయ్ ఉంది, అయితే మనకి బాయ్ ఒక్కటే కాదు, ఏ డాగ్ కూడా వచ్చింది. ఫస్ట్ ఎర్రర్ ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ అని ఉండాలి. అయితే ఇక్కడ హూ అనేది బాయ్ని క్వాలిఫై చేస్తుంది, పర్సన్ కాబట్టి. కానీ డాగ్ని క్వాలిఫై చేస్తుందా? చేయదు. సో విచ్ అని పెడతాము. అప్పుడు ఈ విచ్ అనేది డాగ్ని క్వాలిఫై చేస్తుంది కానీ బాయ్ని క్వాలిఫై చేయదు. అందుకనే ఎప్పుడైనా సరే ఒక పర్సన్, ఒక యానిమల్ ఆర్ ఒక థింగ్ ఇలా వచ్చినప్పుడు దట్ని యూజ్ చేస్తాం రిలేటివ్ ప్రొనౌన్గా. ఐ సా ఏ బాయ్ అండ్ ఏ డాగ్ దట్ వర్ రన్నింగ్. ఒక కుక్క మరియు ఒక పిల్లాడు ఎవరైతే పరిగెడుతున్నారో వారిని నేను చూశాను. ఒక పర్సన్ ఇంకొక థింగ్తో, అంటే మనం దేన్నైతే హూతో హూమ్తో రిలేట్ చేయలేకపోతామో అలా వచ్చినప్పుడు దట్ యూజ్ చేయాలి. థర్డ్ రూల్ ఆఫ్ దట్, యాన్సిడెంట్లో కనుక సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే దెన్ వీ యూజ్ దట్ రిలేటివ్ ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ది బ్యూటిఫుల్ గర్ల్ హూమ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇక్కడ ద బ్యూటిఫుల్ గర్ల్ యాన్సిడెంట్, రిలేటివ్ ప్రొనౌన్ హూమ్. ఇక్కడ రిలేటివ్ క్లాజ్ మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి హూమ్. ఇప్పుడు యాన్సిడెంట్లో ఇక్కడ మనం బ్యూటిఫుల్ వాడాము కదా, సో యాడ్జెక్ట్ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని కనుక సూపర్లేటివ్ డిగ్రీలోకి మారిస్తే, ఎగ్జాంపుల్, షీ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. చూడండి, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ వాడాము. అప్పుడు మనకి హూమ్ ప్లేస్లో ఏమొస్తుంది? దట్ వస్తుంది. రిమైనింగ్ థింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఎప్పుడైతే మనం యాన్సిడెంట్లో యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తామో, అంటే ఆ యాన్సిడెంట్లో కనుక సూపర్లేటివ్, యాడ్జెక్టివ్ లాంటివి యూజ్ చేస్తే ఖచ్చితంగా రిలేటివ్ ప్రొనౌన్ ఏమై ఉండాలి? దట్టే అయి ఉండాలి. ఇంకోటి చూద్దాం. హీ ఈజ్ ది బెస్ట్ ప్లేయర్ విచ్ ఐ నో. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో విచ్ కానీ, హూ కానీ, హూమ్ కానీ, దట్ కానీ మధ్యలో వచ్చిందంటే అది ఒక రిలేటివ్ కంజంక్షన్. రిలేటివ్ కంజంక్షన్ అనేది 2 సెంటెన్సెస్ కలుపుతుంది. ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్. వీటిని నేను విడివిడిగా ఫామ్ చేయాలనుకుంటున్నాను. అయితే సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ ప్లేయర్ అనేది ఆబ్జెక్టివ్ అయి ఉంటాడు కాబట్టి ఐ నో హిమ్. హిమ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ కేస్. దానికి తోడు పర్సన్. పర్సన్కి విచ్ యూజ్ చేస్తామా? చేయము. సరే, హూమ్ యూజ్ చేయొచ్చా? ఎప్పుడైనా సరే పర్సన్ కానీ థింగ్ కానీ ఏదైనా సరే మనము స్పెసిఫిక్గా చెప్పాము అంటే అక్కడ మాత్రం దట్ యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ హ్యూమ్ యూజ్ చేయకూడదు, దట్ పెట్టాలి. మనకి దట్ పెట్టాలని ఎలా తెలుస్తుందంటే
మనం అక్కడ సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేసి ఉంటాం. చూసారా, ద ప్లేయర్ అనట్లేదు, ద బెస్ట్ ప్లేయర్ అంటున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ది బెస్ట్ బుక్ డాష్ ఐ లైక్. దిస్ ఈజ్ ది బుక్ డాష్ ఐ లైక్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సెకండ్ సెంటెన్స్లో సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయలేదు, ఫస్ట్ సెంటెన్స్లో సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేశాము. ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేశామో అప్పుడు అక్కడ దట్ అని పెట్టాలి. దిస్ ఈజ్ ది బెస్ట్ బుక్ దట్ ఐ లైక్. దిస్ ఈజ్ ది బుక్ విచ్ ఐ లైక్ అన్నా సరిపోతుంది, లేదా దట్ ఐ లైక్ అని అయినా పెట్టచ్చు. విచ్ యూజ్ చేస్తే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లు, దట్ యూజ్ చేస్తే పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి ఒక్కదాని గురించే స్పెసిఫిక్ చేసి చెప్తున్నట్లు. ద బుక్ విచ్ ఆర్ దట్ ఐ బారోడ్. నేను అప్పు తెచ్చిన పుస్తకం. ఇలా విచ్ ఆర్ దట్ రెండు యూజ్ చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర 2 బైక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎవరికైతే వాటి గురించి చెప్పాలనుకుంటున్నారో వారికి మీ దగ్గర 2 బైక్స్ ఉన్నాయని తెలుసు అనుకోండి, అందులో మీకు ఒక బైక్ నచ్చలేదు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఐ డోంట్ లైక్ ది బైక్ అన్నారనుకోండి, మీ దగ్గర ఎన్ని బైకులు ఉన్నాయి? 2 ఉన్నాయి. అప్పుడు అతను ఏ బైక్ నచ్చలేదు అని అడుగుతాడు. అప్పుడు ఏమని చెప్పాలంటే, ఎప్పుడైతే మీరు పాయింట్అవుట్ చేసి చెప్తున్నారో ఐ డోంట్ లైక్ ది బైక్ దట్ ఐ పర్చేస్ లాస్ట్ మంత్, అంతే అందులో ఒక బైక్ లాస్ట్ మంత్ కన్నా ముందు కొన్నాను అని ఒక్కదాన్ని మాత్రమే స్పెసిఫై చేస్తున్నాను కాబట్టి దట్ ఐ పర్చేస్డ్ అని యూజ్ చేయాలి. అలా కాకుండా ఒకే బైక్ ఉందనుకోండి, ఐ డోంట్ లైక్ ది బైక్ విచ్ ఐ పర్చేస్డ్. ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయట్లేదు కాబట్టి విచ్ యూజ్ చేసి సరిపోతుంది. ఎప్పుడైతే స్పెసిఫిక్ చెప్పాలో అప్పుడు దట్ యూజ్ చేస్తాము. ఫోర్త్ రూల్ ఆఫ్ ది దట్. పర్సన్ వచ్చినా థింగ్ వచ్చినా హూకి బదులు దట్ రాయవచ్చు అని చెప్పుకున్నాం. కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ది వర్డ్స్ ద లిటిల్, ద ఫ్యూ, ద ఓన్లీ, ఆల్, సేమ్, ఎనీ, నన్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ ఎక్సెట్రా వీ కెన్ యూజ్ దట్. వీటి తర్వాత హూ రాదు, విచ్ రాదు, దట్ మాత్రమే రాయాలి. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ది గర్ల్ హూ హెల్ప్డ్ మీ. ఇక్కడ యాన్సిడెంట్ ద గర్ల్, హూ రిలేటివ్ ప్రొనౌన్, హెల్ప్డ్ మీ రిలేటివ్ క్లాజ్, వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనం హూ యూజ్ చేసాము. ఇప్పుడు యాన్సిడెంట్లో కనుక ద సేమ్, ద ఓన్లీ, ద ఫ్యూ ఇలాంటివి ఉంటే షీ ఈజ్ ది సేమ్ గర్ల్. ఇప్పుడు యాన్సిడెంట్లో మనం సేమ్ యూజ్ చేసాము, ద సేమ్ గర్ల్. ఇలా ఉంటే అప్పుడు మన రిలేటివ్ ప్రొనౌన్ని హూ యూజ్ చేయకూడదు, దట్టే యూజ్ చేయాలి. సో షీ ఈజ్ ది సేమ్ గర్ల్ దట్ హెల్ప్డ్ మీ. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ గివ్ ది లిటిల్ మనీ డాష్ హీ హ్యాడ్. ఇక్కడ ద లిటిల్ ఇది స్పెసిఫిక్ చేస్తుంది అతని దగ్గర ఉన్న ఆ కొంత మొత్తం అని. ఆ కొంత మొత్తాన్ని నాకు ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ విచ్ అనకూడదు, దట్ అనాలి. ద లిటిల్, ద ఫ్యూ, ద ఓన్లీ, ఆల్, సేమ్, ఎనీ, నన్, ఎవ్రీథింగ్, ఎనీ, నథింగ్ ఎక్సెట్రా ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం దట్ అని యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇవి తన దగ్గర ఏముందో మొత్తాన్ని స్పెసిఫై చేస్తుంది. మొత్తం కలిపి చెప్పే అలాంటి సెన్స్లో కూడా దట్ అని పెట్టాలి, విచ్ అని పెట్టకూడదు. ఫిఫ్త్ రూల్ ఆఫ్ దట్. హూ ఈజ్ హీ డాష్ మ్యారీడ్ గీత. ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఎప్పుడైనా సరే మనం ఒక రిలేటివ్ కన్జంక్షన్ యూజ్ చేస్తున్నాము అంటే 2 సెంటెన్స్ జాయిన్ చేస్తున్నాము. ఫస్ట్ది హూ ఈజ్ హీ, సెకండ్ది హూ మ్యారీడ్ గీత. అయితే ఈ రెండింటిని హూతో జాయిన్ చేయొచ్చు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హూ వచ్చింది, రిలేటివ్ కన్జంక్షన్లో కూడా హూ వచ్చింది. హూ ఈజ్ హీ అనే ఒక క్వశ్చన్ వేస్తున్నాము, మళ్ళీ హూ మ్యారీడ్ గీత అని ఇంకో క్వశ్చన్ వేస్తున్నాము. కానీ మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఎవరిని? ఇతన్ని, ఇదే పర్సన్ని పాయింట్అవుట్ చేయాలి. కానీ ఇక్కడ 2 క్వశ్చన్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు కూడా దట్ అని పెడతాము. హూ ఈజ్ హీ దట్ మ్యారీడ్ గీత అంటే దట్ అనేది దీన్ని రిఫర్ చేస్తుంది. ఎవరైతే గీతాని పెళ్లి చేసుకున్నారో అది ఎవరు అని అడుగుతున్నాము. మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఎందుకు యూజ్ చేస్తాము? 2 సెంటెన్స్ జాయిన్ చేయడానికి అని నేర్చుకున్నాం కదా. అవి విచ్ ఆర్ దట్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ గేవ్ మీ ఏ బుక్ ఫస్ట్ది. సెకండ్ సెంటెన్స్ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇవి 2 సెంటెన్సెస్. దీన్ని రిలేటివ్ ప్రొనౌన్తో ఎలా జాయిన్ చేస్తాము? ద బుక్ దట్. ఇక్కడ హూ రాయలేము కదా, థింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి దట్. ద బుక్ దట్ యూ గేవ్ మీ వాజ్ వెరీ గుడ్. ఐ యామ్ డ్రైవింగ్ ఏ కార్. నేను ఇప్పుడు కార్ని డ్రైవ్ చేస్తున్నాను. ఐ బాట్ ఇట్ 10 years old. నేను అది 10 సంవత్సరాల క్రితం కొన్న కారు.
ఇప్పుడు దాన్ని ఒకే సెంటెన్స్కి ఎలా రాయాలి? ఐ డ్రైవింగ్ ఏ కార్ విచ్ ఆర్ దట్ ఐ బాట్ 10 years ago. ఇలా రిలేటివ్ ప్రొనౌన్ని మనం సెంటెన్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దట్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని చెప్పుకున్నాం? ఫస్ట్ది ఏదైనా థింగ్ని స్పెసిఫిక్గా చెప్పినప్పుడు అక్కడ 2-3 ఉండి వాటిల్లో ఒకదాన్ని పాయింట్అవుట్ చేయాలి అనుకున్నప్పుడు దట్ యూజ్ చేయాలి. సెకండ్ది ఒక పర్సన్ వచ్చి ఇంకోటి యానిమల్ కానీ థింగ్ కానీ వచ్చినప్పుడు కూడా మనం దట్ని యూజ్ చేస్తాము. థర్డ్ది సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు. ఫోర్త్ది ద లిటిల్, ద ఫ్యూ, ద ఓన్లీ, ఆల్, సేమ్, ఎనీ ఇలాంటివి వచ్చినప్పుడు దట్ యూజ్ చేస్తాము. ఫిఫ్త్ది 2 సార్లు హూ అని 2 సార్లు రిలేటివ్ కన్జంక్షన్ వచ్చినప్పుడు మనం దట్ని యూజ్ చేస్తాము.